చుట్టూ అంతమంది గోపికలు ఉంటారు, వాళ్ళందరూ కృష్ణుడిని ఇష్టపడవచ్చు. కానీ రాధ అంత ఇష్టంగా కృష్ణుడిని ఎలా గౌరవించగలిగారు, ప్రేమించగలిగారు? రాధారాణి మనందరికీ కూడా గురువు. నన్ను గౌరవించాలి, నన్ను గుర్తించాలి, నా కోసమే బ్రతకాలి, నేనే ముఖ్యము అని అనుకునే దగ్గర ప్రేమ ఉంటుంది. చాలా మంది దేవుణ్ణి ఏదో తమ కష్టాలు తీసేసే మషీన్ లాగా అనుకుంటారు. భగవంతుడు కష్టాలు తీయడు. ఎవరైనా మీకు చెప్తే భగవంతుడు ఈయన కష్టాలు తీసేసేవాడు అంటే వాడి దగ్గరికి వెళ్ళకండి. కష్టాలు పడవలసినదే. ఈ ప్రపంచంలో ఉన్నంతసేపు ఎన్ని జన్మలు మనం ఎత్తినా సరే కష్టాలు పడాల్సిందే. కృష్ణుడు అన్నాడు, అయ్యా మీరు మా మాట విన్నారు కాబట్టి నేను మిమ్మల్ని రక్షిస్తా అని గోవర్ధనాన్ని ఎత్తి పట్టుకున్నాడు. ఇప్పుడు అందరూ బ్రజవాసులు ఆనందపడాలా, బాధపడాలా చెప్పండి? ఆ కష్టం నుంచి బయటికి తీసినందుకు ఏం అవ్వాలి? వాళ్ళు ఆనందపడాలి కదా. అందరు బ్రజవాసులు బాధపడతారు. ఎందుకో తెలుసా అండి? మా కన్నయ్యకి ఇంత కష్టం వచ్చింది, మా కన్నయ్య ఇంత పెద్ద మౌంటైన్ పట్టుకొని కూర్చున్నాడు. వాళ్ళందరూ ఏమని ప్రార్థన చేశారో తెలుసా అండి? మేము చనిపోయినా పర్వాలేదు, మా అందరి ప్రాణాలు పోయినా పర్వాలేదు, కృష్ణుడికి మాత్రం కష్టం రాకూడదు. రాధారాణి గారికి కృష్ణుడు అంటే అంత ఇష్టం కదా, మరి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా, చేసుకోలేదా?